ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ అతిలోక సుందరి మళ్లీ తెరపైకి వస్తారా? అలనాటి అందాల తార 63వ జయంతి సందర్భంగా ప్రియాంక చోప్రా అప్డేట్. ఎంప్రెస్ ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి బుక్ కవర్ పేజీ రిలీజ్ చేశారు. వివరాలను వీడియోలో పొందుపరిచాం, తప్పకుండా చూడండి. ఈ వీడియోలో ఒక సెలబ్రిటీని గురించి మనం తెలుసుకుందాం. ఆమె ఎవరు, ఏమిటి, ఆవిడ ఎక్కడ పుట్టారు, చిత్రరంగ ప్రవేశం ఎలా చేశారు అనే విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె సినీ వినీలాకాశంలో ఒక ధృవ తార, నటనతో భారతీయ సినీ ప్రపంచంలోనే తొలి మహిళా సూపర్ స్టార్గా ఎదిగిన అరుదైన నటీమణి. ఆమె అందం, అభినయంలో, నటనలో సినీ ప్రేక్షకులని అలరించిన గొప్ప స్థాయికి ఎదిగినటువంటి నటీమణి. తన 4 సంవత్సరాల ప్రాయంలోనే బాలనటిగా తను సినీ రంగ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆవిడ ఎన్నో తమిళ సినిమాలలో తన నటనా జీవితానికి శ్రీకారం చుట్టి తర్వాత తెలుగులో, ఆ తర్వాత హిందీలో కూడా ఆవిడ అగ్రస్థాయికి ఎదిగినటువంటి అతి లోక సుందరి. నవరసాలను తన నటనతో అవ్వలీలగా అవలకించగలిగే ముద్దు గుమ్మ, అమాయకపు చూపులతో, ముద్దు ముద్దు మాటలతో, పసిడి కాంతుల సుందర రూపం ఈ అపరంచి బొమ్మ. కోట్ల భారతీయుల మదిని దోచిన సిరిమల్లె పువ్వువి, యువకుల గుండెల్లో నిలిచిన చాందినివి. ప్రేక్షకులకందరికీ మనవి చేసుకుంటున్నాను, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీదేవి 1963 ఆగస్టు 13వ తారీఖున శివకాశి, తమిళనాడు ప్రాంతంలో ఆమె జన్మించారు. ఆమె తండ్రి అయ్యప్పన్ ఒక లాయరు, తల్లి రాజేశ్వరి ఒక డాన్సర్. శ్రీదేవి తన నటనా జీవితాన్ని 4 సంవత్సరాల వయసున్నప్పుడే తమిళ చిత్ర పరిశ్రమలోకి ముందుగా అడుగుపెట్టడం జరిగింది. తమిళ సినిమాలో కన్నన్ కరుణై సినిమా, అది విజయవంతమవడంతో తుళైవన్ సినిమా, ఇలా తమిళంలో నటించుకుంటున్న తరుణంలో తెలుగులో కూడా 1969లో మానాన్న నిర్దోషి సినిమా ద్వారా తెలుగులో కూడా ఆవిడ బాలనటిగా రంగప్రవేశం చేశారు. దాంతోపాటు నా తమ్ముడు, శ్రీమంతుడు, భార్యా బిడ్డలు, బడి పంతులు, భక్త తుకారం, బాలభారతం, అలా అనేక సినిమాల్లో ఆవిడ బాలనటిగా నటించారు. బాలనటిగా కెరియర్ స్టార్ట్ చేసి భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ని సొంతం చేసుకున్న నటి శ్రీదేవి. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, చిరంజీవి తెలుగులో అగ్ర హీరోలతో ఆమె చేయటంతో పాటు అలాగే తమిళంలో కూడా అగ్ర హీరోలందరితోనూ చేసి హిందీలో అమితాబ్ బచ్చన్, జితేంద్ర, అనిల్ కపూర్ ఇంకా తదితర అగ్ర హీరోలందరితో నటించి ఆవిడ భారతీయ చలనచిత్ర రంగంలో ఆమె ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపుని సంపాదించుకొని అగ్రశ్రేణి నటీమణులలో ఆమె కూడా ఒకరిగా చెప్పచ్చు. 1976లో కె. బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన మూండ్రి ముడుచు తమిళ సినిమాలో రజనీకాంత్, కమల్ హాసన్తో ఆమె హీరోయిన్గా నటించారు. ఆ సినిమాలో శ్రీదేవికి మంచి గుర్తింపు తెచ్చింది ఆ సినిమా. కమల్ హాసన్, శ్రీదేవి జోడీ హిట్ కాంబినేషన్గా నిలిచింది ఆ రోజుల్లో. 1977లో బంగారక్క సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత 16 ఏళ్ల వయసు 1978లో శ్రీదేవి టాప్ హీరోయిన్గా చేసింది ఆ సినిమా. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా అంటూ శ్రీదేవి చేసిన యాక్టింగ్కు టాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయింది. ఆ నటనతో టాలీవుడ్లోని అగ్ర హీరోలు అందరితోనూ నటించే అవకాశం పుష్కలంగా ఆమెకు లభించాయి. అక్కడి నుంచి శ్రీదేవి ఎన్టీఆర్తో కలిసి అనేక సినిమాలు నటించారు. బడిపంతులు సినిమాతో ఎన్టీఆర్తో మనవరాలుగా నటించి కొద్ది కాలంలోనే ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా నటించే స్థాయికి ఎదిగింది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు వేటగాడు, బొబ్బిలిపులి, కొండవీటి సింహం, సర్దార్ పాపారాయుడు వంటి భారీ చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి శ్రీదేవి ప్రేమాభిషేకం, ముద్దుల కొడుకు, బంగారు కానుక, శ్రీరంగ నీతులు లాంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లో ప్రేమాభిషేకం మూవీ ఒక సంచలనాన్ని సృష్టించిందని చెప్పాలి. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి అనేక సినిమాల్లో నటించారు. బుర్రిపాలె బుల్లోడు, కంచుకాగడ, పంచని సంసారం, కృష్ణావతారం, వజ్రాయుధం లాంటి సినిమాల్లో సూపర్ హిట్గా ఈ సినిమాలు నిలిచాయనే చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు చాలా వచ్చాయి. కమల్ హాసన్ తర్వాత కృష్ణతోనే శ్రీదేవి ఎక్కువగా సినిమాల్లో నటించారు.
శోభన్ బాబుతో ఇల్లాలు, కార్తీక దీపం, దేవత సినిమాల్లో నటించారు ఆమె. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా శ్రీదేవి కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచింది. చిరంజీవితో కలిసి శ్రీదేవి యాక్ట్ చేసిన ఈ సినిమా టాలీవుడ్లో ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్యల ప్రేక్షకుల మదిలో శ్రీదేవి చిరస్థాయిగా నిలిచిపోయేలాగా తీర్చిదిద్దిన ఘనత రాఘవేంద్రరావు గారికే దక్కింది. చిరంజీవితో కలిసి చేసిన సినిమాల్లో ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచిందనే చెప్పాలి. చిరంజీవితో ఎస్పి పరశురాం సినిమాలో కూడా ఈ అతిలోక సుందరి నటించారు. వెంకటేష్తో చేసిన క్షణక్షణం మూవీలో తెలుగు ప్రేక్షకుల మదిలో అనుక్షణం నిలిచిపోయేలాగా ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి పాటలోనూ తన అందాలను అవ్వలీలగా ఒలకబోసింది. ఈ సిరిమల్లె పువ్వు. నాగార్జునతో కలిసి శ్రీదేవి ఆఖరి పోరాటం, గోవిందా గోవిందాల్లో సినిమాలో నటించారు. తండ్రికి కొడుక్కి ఆమె హీరోయిన్గా నటించారు. అలాంటి ఘనత శ్రీదేవికి దక్కిందని చెప్పాలి. సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్లో కూడా తనదైన ట్రెండ్ని చూపించారు శ్రీదేవి. తన అంద సందాలతో అక్కడ ప్రేక్షకుల్ని కూడా ఫిదా చేసింది. హింబత్వాలా సినిమా హిట్ అవ్వటంతో బాలీవుడ్లో సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఆమె అనేక అగ్ర హీరోలతో తళుకుమంటూ సిల్వర్ స్క్రీన్ మీద మైమర్పించారు. శ్రీదేవిని అతి లోకసుందరిగా తీర్చిదిద్దిన డైరెక్టర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు. ఆయన డైరెక్షన్లో అనేక సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో 15 సినిమాల వరకు తెలుగులోనే వచ్చాయని చెప్పాలి. కామెడీ అయినా, ట్రాజడీ అయినా, గడుసుతనమైన, చిలిపితనమైన, అల్లరి చిలిపి పనులు చేసే టీనేజ్ గర్ల్ నుంచి కన్నీళ్లు పెట్టే ఇల్లాలి క్యారెక్టర్ వరకు ఆమె చెయ్యని పాత్ర అంటూ లేదనే చెప్పాలి. శ్రీదేవిలాగా ఎదగాలని నేటి యంగ్ హీరోయిన్స్ అందరూ కలలు కంటూ ఉంటారు. ఆమె 300 చిత్రాలకు పైగానే నటించారు. ఆమె నటించిన ఒక్కొక్క పాట ఒక్కొక్క రంగుల దృశ్య కావ్యం, పెదాలతోనూ కళ్ళతోనూ నవ్వటం ఆమెకు మాత్రమే తెలుసు. 3 శతాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు శ్రీదేవి. హిందీలో నగీనా, మిస్ ఇండియా, చాందిని, చల్బాజ్ మొదలగు చిత్రాల్లో ఇంకా అనేక చిత్రాల్లో కూడా నటించారు. ముఖ్యంగా మిస్ ఇండియా చిత్రానికి ఆమె పలు ప్రశంసల్ని అందుకున్నారు. ఆ చిత్రంలో మిస్ హవాయి అనే పేరు కూడా తెచ్చుకున్నారు. భారతీయ సినీ రంగంలో ప్రథమ మహిళ సూపర్ స్టార్ శ్రీదేవి తన 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఒక జాతీయ చలనచిత్ర అవార్డుని, పద్మశ్రీ పురస్కారాన్ని మరియు పలు ఫిలింఫేర్, నంది రాష్ట్ర స్థాయి అవార్డులని అందుకున్నారు. 2013లో భారత ప్రభుత్వం నుంచి దేశం 4వ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డుని 2017లో మామ్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా మరణానంతరం ఈ పురస్కారాన్ని లభించింది. 1993లో క్షణం సినిమా కోసం నంది అవార్డుని, ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకున్నారు. జుదాయి తర్వాత ఆమె వెండి తెరకి ఇంకా దూరం అయిపోయారు. బోనీ కపూర్ని 1996 జూన్ 2వ తేదీన వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె సినిమా రంగానికి కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నారు. ఆమెకు జాన్వీ కపూర్, రిషి కపూర్ 2 ఆడపిల్లలు. పిల్లల బాధ్యత తీసుకుంటూ సినిమాలకు దూరంగా కొన్నాళ్ళు ఇంటి వద్దనే ఉన్నారు. అన్ని పాత్రలను అబ్బలీలగా అద్భుతమైన అభినయంతో, అందం, నటన మున్నగు వాటితో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 300 సినిమాలకు పైగానే కథానాయికగా నటించి ప్రేక్షకుల హృదయాలలో గిలిగింతలు పెట్టించారు. తిరిగి కొన్నేళ్ల తర్వాత 2012లో ఇంగ్లీష్ సినిమాతో ఆమె పునరాగమం చేశారు. ఆ సినిమా అత్యద్భుతమైన రికార్డులను సృష్టించింది. అటువంటి శ్రీదేవి 2018లో ఫిబ్రవరి 24న తను ఒక ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్ సందర్భంగా దుబాయ్ వెళ్ళటం, తాను బస చేసుకున్న హోటల్ గదిలో బాత్రూమ్ టబ్లో గుండెపోటుతో మరణించారు. 2026 ఆగస్టు 13 గురువారం శ్రీదేవి 63వ జయంతి సందర్భంగా నటి ప్రియాంక చోప్రా ఆమె జీవితానికి సంబంధించిన బుక్ని ధీరజ్ యు కుమార్ రాసిన ఎంప్రెస్ ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి అనే పుస్తకాన్ని ఆవిడ షేర్ చేశారు. దానిలో ఆవిడ మీద గౌరవంతో ఎంతో గుర్తొస్తున్నారు అంటూ పేర్కొన్నారు. శ్రీదేవి ఈ బుక్లో జీవిత విశేషాలు మొత్తం పొందుపరిచారు. త్వరలో శ్రీదేవి బయోపిక్ సినిమాగా రానున్నదా? శ్రీదేవి అభిమానులకు ఎంతో ఎదురు చూస్తున్నారు.
శ్రీదేవికి సంబంధించిన పూర్తి విశేషాలను మీకు నేను తెలియచేశాను. ఈ వీడియోను చూసిన వారందరూ శ్రీదేవి మీద అభిమానంతో కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. @ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.